వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. నిఖిల్ గుండా తెలుగు ఏఐ బూట్ క్యాంప్లో ఈ ఏఐ టూల్స్ నేర్చుకుని చాలామంది ఒక ఉపాధి అవకాశాలు పొందుతూ ఉన్నారు. ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, అండ్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. తెలుగులో ఇక్కడ మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పబడుతుంది. 21 days క్లాసెస్ చెప్తారు. ఆ తర్వాత మీరు ఇంట్లోనే ఉండి ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు సంపాదించుకోవచ్చు. అండ్ మీ ప్రొఫెషన్లో కూడా ఈ టూల్స్ యూజ్ అవుతూ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు నిఖిల్ గుండా ఏఐ బూట్ క్యాంప్ నుంచి. మరి అసలు అక్కడ ఏం నేర్పిస్తున్నారు, ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ టూల్స్ నేర్చుకున్న వారి ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. అండ్ తాను ఒక టూల్ నేర్చుకుంటున్నాడు అక్కడ. సో అతని పేరు మాధవ్. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో మీరు అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి అంటే మీకు జాబ్లు పోతూ ఉన్నాయి ఏఐ వల్ల అని అన్నారు. సో ఎట్లా ఉంది జాబ్? ఇట్స్ ఓకే మ్యామ్. అంటే ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెన్ గెట్ అనండి. మిగతా వాళ్ళకి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఈ రోజుల్లో. ఓకే, అంటే జాబ్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏఐ నేర్చుకోవాలి అని అనుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, అంటే అడ్వాన్స్గా అప్డేటెడ్గా ఉండాలన్న ఇంటెన్షన్తో కూడా ఏఐ నేర్చుకోవాలనిపించింది. సో బేసికల్గా నాకు నా వైఫ్ నుంచి తెలిసిందండి ఇది. తను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి లైక్ ఇట్లా చెప్తున్నారు నిఖిల్ గుండా సార్ అని చెప్పేసి. తను ఒక ఇంటర్వ్యూ చూసింది, కవిత మేడం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ చూసింది ఆమె. తను చూసి ఇట్లా చెప్పింది అన్నట్టు, సార్ ఇట్లా బాగా చెప్తారంట, తను సక్సెస్ స్టోరీ విందన్నట్టు ఆమె. విని ఇట్లా జరుగుతుందండి, బాగుంది అని చెప్పేసి నాతో అంది. సరే మనము ట్రై చేద్దామని చెప్పేసి తను ఫస్ట్ తనే వినింది. తర్వాత నన్ను జాయిన్ చేశారు తను. సో తను చాలా ఎక్సలెంట్గా చెప్పారు మేడం. కోర్స్ తనకు చాలా నాలెడ్జ్ ఉంది నిఖిల్ గుండా సార్కి. బేసిక్గా తన మోటివేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి సెషన్. చాలా ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఓకే, అంటే మీకు అంటే ఎన్ని ఇయర్స్ అండి ఒక ఐటీ ఎంప్లాయీ? ఐటీఎం మోర్ దెన్ 10 years మ్యామ్. ఓకే, ఇక్కడ జాబ్ చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు లైక్ 1 MNCలో చేస్తున్నాను, హైదరాబాద్లోనే చేస్తున్నాను. ఓకే, సో ఇలాంటివి చాలా చూసుంటారు కదా మీరు, ఏఐ టూల్స్ టీచ్ చేస్తూ ఉన్న వాళ్ళని. నిఖిల్ గుండా గారిది చూస్ చేసుకోవడానికి రీజన్ బేసికల్గా నేను వేరేవేమి వినలేదు. నిఖిల్ అంటే చిన్న చిన్న క్లిప్స్ చూసాను, బట్ అంతగా కనెక్ట్ కాలేదు. నిఖిల్ గుండా సార్ ద వే ఆఫ్ హిస్ టీచింగ్ ఇస్ ఎక్సలెంట్ అండి. లైక్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మోటివేటివ్గా ఉంటుంది. తెలిసిపోద్ది మనకు ఎట్లా ఉంది ఏందన్నది. చాలా లైక్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండి. వెరీ ఫ్రెండ్లీ, వెరీ లైక్ సో ఇన్ఫర్మేటివ్ బేసికలీ. ఓకే, మీకు 8 to 9 hours జాబే ఉంటుంది కదా, సో ఎట్లా టైం స్పెండ్ చేయగలిగారు 2 hours ఎవ్రీడే? ఏ టైం జాయిన్ అయ్యారు మీరు? నేను మార్నింగ్ జాయిన్ అయ్యాను మ్యామ్. మార్నింగ్ జాయిన్ అయ్యాను. లైక్ ఒకవేళ మిస్ అయినప్పటికీ లైక్ మనకు రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. కంప్లీట్ ఒక టీమ్ ఉంది, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా మనకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, మీరు నేర్చుకున్న టూల్ ఏంటి? నేను లైక్ సార్ మోర్ దెన్ 100 టూల్స్ చెప్పారు మ్యామ్. సో బేసికల్గా లైక్ మనకు లైక్ ప్రాంప్టింగ్ సపోర్టివ్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ కానివ్వండి, చాలా టూల్స్ ఉన్నాయి అందులో. లైక్ సో అవి టూల్స్ యూజ్ చేసి నేను లైక్ సునో కానీ సాంగ్ మేకింగ్, స్క్రిప్ట్ మేకింగ్ కానివ్వండి, లైక్ ఏమంటారు మనం పీడిఎఫ్ జనరేషన్స్ కానివ్వండి, లైక్ ఎల్ఎల్ఎం అని చెప్పేసి ఒక నోట్బుక్ ఎల్ఎల్ఎం అని చెప్పేసి ఒకటి ఉందని, చాలా టూల్స్ ఉన్నాయి. లైక్ ఫర్ వీడియో మేకింగ్ మనకు టూల్స్ ఉన్నాయి, చాలా టూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్. బై యూజింగ్ దట్ వీ కెన్ మేక్ అవుట్ అండి. ఓకే, 100 టూల్స్ నేర్చుకున్నారు ఈ 21 days లో. ఇది మీ కెరీర్ కి ఏమైనా యూజ్ అవుతుందా లేకపోతే సెపరేట్ గా? బేసికల్ గా కెరీర్ కి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ అండి. మనకు ఒక లైక్ ఐడెంటిటీ అనేది నాకు క్రియేట్ చేసిందండి అది. ఓకే, ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మీకు కెరీర్ లో? లైక్ అంటే నాకు టెక్నికల్ గా చాలా హెల్ప్ఫుల్ అయిందండి. లైక్ టీమ్ బిల్డింగ్ లో చాలా హెల్ప్ఫుల్ అయిందండి. ఓకే, మీకు ఇప్పుడు వర్క్ ప్రెషర్ అనేది తగ్గిందా ఈ టూల్ యూజ్ చేయడం వల్ల? ఆఫ్ కోర్స్ అండి, వెరీ మచ్ చేంజ్ ఇన్ దేర్. ఓకే, మళ్ళీ టూల్స్ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలా? ఆఫ్ కోర్స్, అంటే మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మనం అప్డేటెడ్ గా ఉంటూ ఉండాలి. ఓకే, సో దాని గురించి కూడా మళ్ళీ నిఖిల్ గుండా గారే చెప్తారా? మనకు అంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాము. టీం కూడా ఉంది, మేము టీం ఉంది, మనకు సార్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ లాంగ్ జర్నీ అండి, మాకు పెద్ద కమ్యూనిటీ ఉంది. సో వీ విల్ బి హెల్ప్ఫుల్ ఈచ్ వన్ టుగెదర్ అండి. వీఆర్ దేర్ ఫర్ వన్ టుగెదర్.
ఓకే. యా ఓకే. అంటే ఇప్పుడు ఇది ఇంకొక ఇన్‌కమ్ సోర్స్‌గా గూడా మీకు యూజ్ అవుతుందా? ఎస్ ఆఫ్ కోర్స్ మ్యామ్. బేసికల్గా నేను బిజినెస్ లాంచ్ ప్యాడ్లో నేను రిజిస్టర్ అయ్యాను. హ్మ్. సో యాక్చువల్గా ఇట్స్ నా డ్రీమ్ అండి, లైక్ బిజినెస్ లైక్ ఎంటర్ప్రినర్గా నేను డెవలప్ కావాలని చెప్పేసి ఇది ఒక నాకు బెస్ట్ ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను. ఐ హుహు. ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ స్పేస్ ఓకే. దట్ ఐ గాట్. ఓకే. యా చాలా మంది వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు. ఏంటి ఇది? దానికి ఎలా హెల్ప్ అవుతది అని. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాట్ డు యూ సే? ఇట్స్ లైక్ ఏ అనేది ఇట్స్ లైక్ అమేజింగ్, లైక్ అండి ఇది మనకు ఇట్స్ గేమ్ చేంజర్ అండి మన లైఫ్లో. బేసికల్గా ఇప్పుడు చాలామంది ఏ అంటే ఏదో లైక్ టెక్నికల్గా అట్లా అనుకుంటున్నారు, అది ఏం కాదండి. ఇట్స్ లైక్ ఒక ఫ్రెండ్ లాగా మనం ట్రీట్ చేస్తూ మనం మూవ్ కావచ్చండి. ఏం లేదు, మనం అడగడం సపోజ్ చాట్ జీపీటీనే ఉందనుకోండి, చాట్ జీపీటీని మనం ఈవెన్ మనం చాట్ జీపీటీకి చెప్పేస్తే అది మనం సేవ్ చేసుకుంటుందండి. నా పేరు చెప్పాను అనుకోండి, ఇట్ విల్ సేవ్ మై నేమ్ అండ్ మై ఫ్యామిలీ డీటెయిల్స్ ఆల్సో, ఎవ్రీథింగ్ ఇట్ విల్ సేవ్. హుహు. అది మనం ఎప్పుడైనా లైక్ ఫ్రెండ్ అనుకోండి, ఫ్రెండ్ లాగా మనం ట్రీట్ హ్మ్. చేసి మనం మనకి ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. హ్మ్. యా హ్మ్. ఓకే. యా అంటే తెలుగులోనే టీచ్ చేస్తారా అక్కడ? తెలుగు? అవునండి, తెలుగులోనే టీచర్స్. ఓకే. తెలుగు, ఇంగ్లీష్ కొంచెం కొంచెంగా ఇంగ్లీష్ ఉంటది. బట్ హ్మ్. అల్టిమేట్‌లీ ఇట్ ఈస్ తెలుగండి. ఎవరు లైక్ ఆహ్, ఫ్ ఏమంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గానీ ఈవెన్ ఇట్ కెన్ మేక్ ఔట్ అండి. మా ఓకే. చిన్న పాప 8 ఇయర్స్ బేబీ లైక్ తనను లైక్ ఇమిటేట్ చేస్తది. నిఖిల్ గుండా సార్‌ని కూడా ఇమిటేట్ చేస్తది. అంత కనెక్ట్ ఆహాహా! అయిపోయింది ఆ పాప గూడా. ఓకే. యాహ్! ఓకే. చాలా బాగా ఉందండి. ఓకే. పాప ఈవెన్ ఇంతమందికి నిఖిల్ గుండా ఎట్లా టైమ్ ఇవ్వగలుగుతున్నారసలు? నిజంగా చాలా పేషెన్స్ ఉంది సార్‌కి. ఆ! లైక్ కంటిన్యూయస్‌గా తీసుకుంటారు, పేషెన్స్‌గా మాట్లాడతారు. ఆ! వెరీ నైస్ పర్సన్ అండి. చాలా మంచి వ్యక్తి. ఈ టెక్నాలజీ తెలియని వాళ్ళకి అనగానే ఏంటో అని అనుకుంటారు. సో ఏం అవునండి. చెప్తారు మీరు అట్లా థింక్ చేసే వాళ్ళకి, అలా అలా భయపడే అనుకోవడానికి వాళ్ళకి? ఏం లేదండి. ఆ! ఎవ్వరైనా ఎవరీ ఫ్యామిలీ మెంబర్ లైక్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా సార్ బ్యాచ్‌లో ఉన్నారు. లైక్ 8 ఇయర్స్ టు మా పాప కూడా కంటిన్యూయస్‌గా కూర్చొని వింటదండి అట్లా. చిన్న పాపల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలామంది సెషన్స్ వింటున్నారు. ఆన్‌లైన్ సెషన్స్ చాలామంది ఓకే. ఉన్నారండి. ఓకే. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ గూడా ఈ ఏఐ నేర్చుకోవచ్చా? యెస్. ఓకే. నో డౌట్ అండి. హ్మ్. యాహ్! ఓకే. రైట్. రైట్. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ యాహ్! అస్ థాంక్స్. అండి. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్.